బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. తెలంగాణలో క్యాబినెట్ విస్తరణకు హైకమాండ్ ఓకే చెప్పింది. ముగ్గురు కొత్త వారికి క్యాబినెట్ లో అవకాశం కల్పించింది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కు మంత్రిగా అవకాశం కల్పించింది. ఇక మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు అవకాశం దక్కింది. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి క్యాబినెట్ లో బెర్త్ ఖరారైంది. ఇక మాల వర్గం నుంచి వివేక్ కు దక్కింది ఛాన్స్. మాదిగ వర్గం నుంచి సత్యనారాయణకు అవకాశం దక్కింది. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి శ్రీహరికి ఈ ఛాన్స్ దక్కింది. నిజంగా ఇది టీవీ9 బ్లాస్టింగ్ బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై చాన్నాళ్లుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు ఇప్పుడు తెరపడింది. 3 కీలక సామాజిక వర్గాల నుంచి కేబినెట్ మంత్రులను ఎంపిక చేసింది కాంగ్రెస్ హైకమాండ్. మాల మాదిగ సమన్యాయం చేస్తూ ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని ముదిరాజులకు ఈసారి అవకాశం కల్పించింది. మొత్తానికి తెలంగాణలో కేబినెట్ విస్తరణకు హైకమాండ్ ఓకే చెప్పింది. ముగ్గురు కొత్త వారికి కేబినెట్ లో అవకాశం కల్పించారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కు మంత్రిగా అవకాశం దక్కింది. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కేబినెట్ లో బెర్త్ ఖరారైంది. మాల వర్గం నుంచి వివేక్ కు దక్కింది ఛాన్స్. ఇక మాదిక వర్గం నుంచి సత్యనారాయణకు అవకాశం దక్కింది. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి శ్రీహరికి ఛాన్స్ దక్కింది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై చాన్నాళ్లుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు ప్రస్తుతం తెరపడింది. 3 కీలక సామాజిక వర్గాల నుంచి కేబినెట్ మంత్రులను ఎంపిక చేసింది కాంగ్రెస్ హైకమాండ్. మాల మాదిగకు సమన్యాయం చేస్తూ ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని ముదిరాజులకు ఈసారి అవకాశం కల్పించింది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఏ ప్రాతిపదికన ఈ ఎంపిక జరిగింది? ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ మూడింటి నుండి ఖచ్చితంగా ఎంపిక ఉంటుంది అనుకున్నారు, కానీ ఎస్టీ వర్గానికి ఎలాంటి ప్రాతినిధ్యం దక్కలేదు. సో ఏ ప్రాతిపదికన ఈ ఎంపిక జరిగింది? చాలా సమీకరణాలు, చాలా సమీక్షల తర్వాత ఈ కూర్పును కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు అటు ఖర్గేను, కేసీని అట్లాగే ముఖ్యమంత్రిని కలిశారు. సో వారికి సామాజిక వర్గ పరంగా మాదిగ సామాజిక వర్గానికి చోటు కల్పించాలని కోరారు. డెఫినెట్గా వాళ్ళు ఇది సాధించుకున్నట్టుగానే చెప్పొచ్చు. ఇక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వాకటి శ్రీహరికి సంబంధించిన దాని గురించి పార్లమెంట్ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. సో దానిలో భాగంగానే వాకటి శ్రీహరి పేరును కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుంది. వివేక్ సంబంధించి కాకా ఫ్యామిలీతో కమిట్మెంట్ ఉంది కాబట్టి సో వివేక్ పేరును ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. కవంపల్లి సత్యనారాయణ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నేత, మానకొండూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ విప్గా ఉన్నారు కాబట్టి కవంపల్లిని మంత్రిగా అకామిడేట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రేపు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, మీలో ఒకరికి వస్తుంది కాబట్టి అందుబాటులో ఉండాలంటూ వారికి చెప్పారు. దాంట్లో కవ్వంపల్లి సత్యనారాయణ పేరును ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇవి మూడింటిని కూడా మొదటి నుంచి కూడా మన మార్నింగ్ నుంచి కూడా చెప్తున్నాం, రెడ్డిలకి ఈ క్యాబినెట్లో చోటు దక్కట్లేదు, రెడ్డిలు ఎవరికి కూడా చోటు కల్పించట్లేదు అని చెప్తున్నాం. దాని ప్రకారమే ఇప్పుడు కేవలం 3 పేర్లను మాత్రమే ఫైనల్ చేశారు. ఈ 3 పేర్లు కూడా బీసీ, ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ ఈ 3 పేర్లు కూడా ఇదివరకు మాదిగ మాలకు సంబంధించిన ప్రాతినిధ్యం ఉందనుకున్నప్పటికీ కూడా 2 సామాజిక వర్గాల నుంచి నికార్సైన మాలలు మాదిగలు లేరు అనే వాదన కాంగ్రెస్ పార్టీలో ఉంది. అటు డిప్యూటీ సీఎం అట్లాగే దామోదర్ రాజనరసింహ ఇద్దరు కూడా ఎస్సీ మాల ఉపకులానికి, ఎస్సీ మాదిగ ఉపకులానికి సంబంధించిన వారుగా ప్రచారం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మాదిగ సామాజిక వర్గానికి, మాల సామాజిక వర్గాన్ని రెండింటిని కూడా అకామిడేట్ చేశారు. ఇక ఎస్సీ రెడ్డికి సంబంధించి రెడ్డిల వల్ల కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. అటు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి ఉన్నారు, అట్లాగే నల్గొండ నుంచి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మల్లెడ్డి రంగారెడ్డి అట్లాగే రామ్మోహన్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి బరిలో ఉన్న నేపథ్యంలో దీన్ని అకామిడేట్ చేయలేని పరిస్థితులలో మళ్ళీ కొత్త కాంప్లికేషన్స్ వస్తాయి కాంగ్రెస్ పార్టీకి. ఒకవేళ రెడ్డిలకు ఎవరికి ఇచ్చినా కూడా దాన్ని అకామిడేట్ చేయడం సాధ్యం కాకపోవచ్చు, వీళ్ళని కన్విన్స్ చేయడం సాధ్యం కాకపోవచ్చు అనే నేపథ్యంలోనే ఈ కాల్ తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. సో రెడ్డిలు లేకుండా క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది. మొదటి నుంచి చెప్పుకున్నట్టుగా బీసీ, ఎస్సీ అట్లాగే ఇంకొక ఎస్సీ మాదిగ ఈ 3 దాంతోనే క్యాబినెట్ విస్తరణకు ప్రభుత్వం వెళ్తున్నట్టుగా. మాదిగ నేతలు కొంతమంది ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ తర్వాత మాదిగలకి ప్రాతినిధ్యం ఉండాలి కాబట్టి ఈసారి మంత్రి పదవి ఒక్క మాదిగకైనా ఇవ్వాలంటూ వాళ్ళు పట్టుబట్టారు. సో వాళ్ళ పోరాటం ఫైనల్లీ ఫలించినట్లేనా?
ఎగ్జాక్ట్లీ మాదిగ సామాజిక వర్గ నేతల రహస్య మీటింగ్ నుంచి డైరెక్ట్గా సీఎంని, ఖర్గేని, కేసీని కలిసే వరకు కూడా వారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఒకసారి ఢిల్లీ వెళ్ళొచ్చారు, ఢిల్లీలో 2 రోజులు వెయిట్ చేసి మళ్ళీ తిరిగి వచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు, ఖర్గేని కలిశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. మాదిగ రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణలో అత్యధిక శాతం ఉన్న సామాజిక వర్గం మాదిగలే కాబట్టి తమకు తప్పనిసరిగా సీట్ని కేటాయించాలని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కూడా కేటాయించిన సీట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందనేది ఎస్టాబ్లిష్ చేశారు. నాగర్ కర్నూలు సీటు, అట్లాగే పెద్దపల్లి సీటు, వరంగల్ సీటు, ఈ 3 సీట్లలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా మాదిగలకు కేటాయించలేదు. 3 కూడా 2 మాలలకు, 1 మాదిగ ఉపకులానికి కేటాయించారు తప్ప మాదిగలకు ఎక్కడా కేటాయించలేదు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగారు. సో దాంట్లో భాగంగానే అటు ఖర్గేను, కేసీని కన్విన్స్ చేయగలిగారు. ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు తమ వినతి పత్రాలు ఇస్తున్నారు. మీనాక్షి నటరాజన్తో జరిగిన మీటింగ్లో కూడా చెప్పారు, తమలో ఎవరికైనా ఒకరికి మంత్రి పదవి కల్పించాలి, అవకాశం కల్పించాలని కోరారు. డెఫినెట్గా వాళ్ళు దాన్ని సాధించినట్టుగానే చెప్పొచ్చు. కవంపల్లి సత్యనారాయణ మానకొండూరు నుంచి ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికయ్యారు. డాక్టర్గా పనిచేస్తున్నారు. రేపు ఆయన బర్త్డే కూడా. సో ఈ 2-3 రోజుల్లో ఆయన బర్త్డే ఉంది. సో ఆ బర్త్డే సందర్భంగా ఈ మంత్రి పదవి గిఫ్ట్గానే చెప్పొచ్చు. రైట్, రెడ్డి సామాజిక వర్గం నుండి కొంతమంది నేతలు చాలా గట్టిగానే ఆశించారు మంత్రి పదవిని. ముఖ్యంగా కొంతమంది నేతలైతే బయటకొచ్చి తమ అసహనాన్ని ప్రదర్శిస్తూనే ఈసారి గనక మంత్రి పదవి దక్కపోతే బాగోదు అంటూ మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ రియాక్షన్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది? రైట్, డెఫినెట్గా అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మొదటి నుంచి కూడా కాంపిటీషన్ ఉంది. అది నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ఇప్పటిదాకా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అట్లాగే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి రంగారెడ్డి ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి 2 జిల్లాలకు కూడా క్యాబినెట్లో ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేదు. సో దానికి సంబంధించి వీళ్ళందరూ కూడా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్ళి ఖర్గేని కలిశారు, ఖర్గేకి లెటర్ రాశారు, కేసీ వేణుగోపాల్ని కలిశారు. వీరికి తోడుగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద మనిషిగా ఉన్న జానారెడ్డి రెఫరెన్స్ లెటర్ను కూడా జత చేశారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెడ్డిని కనుక తీసుకుంటే మళ్ళీ కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కానీ, ఇటు మల్రెడ్డి రంగారెడ్డిని కానీ, పరిగి రామ్మోహన్ రెడ్డిని కానీ, సుదర్శన్ రెడ్డిని కానీ క్యాబినెట్లోకి తీసుకోలేదు. సుదర్శన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు, 2 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలోనే అధిష్టాన నేతను కలిసే ప్రయత్నం చేశారు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ రెడ్డిలను తీసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అసంతృప్తులు పెరుగుతాయన్న ఆలోచనతో రెడ్డిలను అయితే ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి ఉన్నారు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. సో ఇంతమంది రెడ్డిలు ఉన్న టైంలో మళ్ళీ ఇంకొక రెడ్డిని తీసుకుంటే కొత్త వివాదాలు, కొత్త ఛాలెంజెస్ వస్తాయనే నేపథ్యంలోనే ఈ కాల్ తీస్తున్నట్లుగా అర్థమవుతుంది. రైట్, 3 కీలక సామాజిక వర్గాల నుంచి కేబినెట్ మంత్రులను ప్రస్తుతం ఎంపిక చేసింది కాంగ్రెస్ హైకమాండ్. మాలా, మాదిగకు సమన్యాయం చేస్తూనే ఇప్పటి వరకైతే ముదిరాజులకు ప్రాతినిధ్యం లేదు. ఈసారి ఫస్ట్ టైం ముదిరాజులకు ప్రాతినిధ్యం వహించింది. సో ముదిరాజుల సామాజిక వర్గం నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? రైట్, ముదిరాజు సామాజిక వర్గం తెలంగాణలో చాలా పెద్ద సామాజిక వర్గంగా ఉంది. పార్లమెంట్ ఎన్నికల టైంలో నీలం మధు పోటీ చేసిన టైంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నీలం మధు పోటీ చేశారు. ఆ టైంలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, నీలం మధును గెలిపిస్తే ముదిరాజు కమ్యూనిటీకి మంత్రి పదవిని ఇస్తా అంటూ రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. సో ఆ నేపథ్యంలోనే ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నట్టుగా చెప్తున్నారు. ముదిరాజు సామాజిక వర్గం చాలా బలంగా ఉంటుంది ఉత్తర తెలంగాణలో కానీ, దక్షిణ తెలంగాణలో కానీ. సో ఒక బీసీని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడైతే డెఫినెట్గా వాకిటి శ్రీహరి వైపు వెళ్తారనేది మనం మార్నింగ్ నుంచి కూడా చెప్తున్నాం. ఇప్పుడు కూడా అదే కాల్ తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. సో వాకిటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వాకిటి శ్రీహరికి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చారు. ఒకవేళ 2వ బీసీని కనుక తీసుకోవాల్సి వస్తే ఆది శ్రీనివాస్ పేరును కూడా పరిగణలోకి తీసుకున్నారు. కాకపోతే ఇప్పుడు 3 పదవులకు మాత్రమే కన్ఫైన్ అయి ఉన్నారు కాబట్టి కేవలం 3కి మాత్రమే ఇవ్వాల్సి ఉంది కాబట్టి వాకిటి శ్రీహరిని ఫైనల్ చేశారు. సో పెద్ద కమ్యూనిటీ ఇది, మున్నూరు కాపులు, ముదిరా బీసీలలో ఈ 2 కమ్యూనిటీస్ చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసమే ముదిరాజ్ కమ్యూనిటీకి ఇచ్చారు. ఆ పార్లమెంట్లో ఇచ్చిన హామీ ప్రకారమే ముందుకెళ్లారు అనేది అయితే అర్థమవుతుంది క్లియర్గా. ఇక మాదిక వర్గం విషయానికి వస్తే అడ్లూరి లక్ష్మణ్కి అవకాశం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, సీనియారిటీ వైజ్ గా చూసినా, లేకపోతే విప్ పదవి కూడా ఉంది కాబట్టి అన్నారు. కానీ అనూహ్యంగా సత్యనారాయణ, అఫ్ కోర్స్ లిస్ట్ లో పేరున్నా సరే అనూహ్యంగా సత్యనారాయణ పేరు బయటకు వచ్చింది. దీన్ని ఎలా చూడాలి? రైట్, అడ్లూరు లక్ష్మణ్ ఆల్రెడీ విప్గా ఉన్నారు. దాంతో అంతకుముందు జెడ్పీ చైర్మన్గా పనిచేశారు, ధర్మపురి కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకరిని విప్గా తీసి మంత్రివర్గంలోకి తీసుకుంటే మళ్ళీ అక్కడ కొత్త వాళ్ళని అకామిడేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో అలాంటి మళ్ళీ ఆ పరిస్థితి రావద్దు, మళ్ళీ అది కూడా ఒక గందరగోళానికి దారితీసే ప్రయత్నం ఉంటుందనే నేపథ్యంలోనే కవంపల్లి సత్యనారాయణను చూస్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది.
అదే జిల్లా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతనే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గంలో ఉన్నారు. పార్లమెంట్ సెగ్మెంట్లోని మానకొండూరు నియోజకవర్గంలో ఉన్నారు. సో డాక్టర్గా పనిచేస్తున్నారు కాబట్టి మంచి ప్రొఫైల్గా కవంపల్లి సత్యనారాయణ చూస్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళందరూ కూడా మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలందరూ కూడా ఆల్రెడీ కవంపల్లి విషయంలో కవంపల్లి పేరును ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు ఉన్నారో అడ్లూరు లక్ష్మణ్ కానీ, వేముల వీరేశం, మందుల సామేలు, అట్లాగే కాలే యాదయ్య, చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య వీరందరూ కూడా కవంపల్లి పేరును ప్రపోజ్ చేశారు. సో ఆ ప్రతిపాదనలో భాగంగానే కవ్వంపల్లికి మంత్రివర్గంలో బెర్త్ దక్కిందని చెప్పాలి. కవంపల్లికి మంత్రివర్గంలో బెర్త్ ఇచ్చారు. సో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అట్లాగే ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే ఒక కార్యక్రమాన్ని, వినూత్న కార్యక్రమాన్ని కూడా కవంపల్లి తీసుకున్నారు. విలేజ్లోకి ఒక అంబులెన్స్ తరహాలో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ లాంటి ఒక కార్యాలయాన్ని, తన ఆఫీస్ని తీసుకెళ్లి అక్కడ పెట్టారు. ఇన్నోవేటివ్ కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. సో వెల్ నౌన్ ఫేస్గా ఉంటుంది. కవంపల్లి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా చాలా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. ఎస్ ప్రభాకర్.